అమ్మగారు ఈరోజు మన వంటింట్లో ఏం జరుగుతుంది? కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తామో చూద్దాం రండి. అడిగి రావాలి వాళ్ళ వంట కిచెన్లోకి. ఏం మమ్మీ 4 కోడిగుడ్లు వేసావు? 2 నాకు 1 నీకు 1 అమ్మమ్మకే. 2 నాకా? అవును, నువ్వు మామూలుగా ఒకటి ఉడకబెట్టంగానే తింటావు కదా. ఇప్పుడు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, తిను. హాఫ్ కావాలి. పొద్దులు పుల్లేదు ఇట్లా పగిలి. ఇది కూరలోకి బాగుంటుంది. కూరలోకి ఉండి ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇలా కూర చేసేటప్పుడు తినేదానికి చాలామందికి అలవాటు ఉంటుంది. నాకు కూడా అదొక అలవాటు. మెంతులు. మా అమ్మ పులుసుల్లో మెంతులు లేకుండా చేయదు. ఆవాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కోడిగుడ్డు, పసుపు అయిపోయినట్టుంది. కవర్లో ఉందా? ఉంది ఎడంగా. దీన్ని తోమేసి బాటిల్ అది ఇది తోమి మళ్ళీ పోసుకోవాలి పసుపు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు ఏ కానీ మా మమ్మీ చిన్నప్పుడు దీన్ని ఏమని చెప్పేదంటే కోడిపిల్ల వచ్చేసింది దాంట్లో నుంచి, అందుకే ఇట్టుంది అని చెప్పి తినిపించేదనమాట. అప్పటి నుంచి నాకు ఇదంటే చాలా ఇష్టం. నేను అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది చేయరేమో ఇలాగా. మమ్మీ చెప్పు, మమ్మీ నా గురించి చెప్పు. నీకు కూరలో పగిలిపోయిన గుడ్డు అంటే ఇష్టం. ఎందుకంటే దానికి ఉప్పు కారం బాగా పట్టుంటుందని కాదు, అట్ట అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు నువ్వు చిలక అని చెప్పి అదే కోడిపిల్ల ఇది అని చెప్పి ఇచ్చేదాన్ని కదా నాకు, తినలేదని చెప్పి. అప్పటి నుంచి నాకు ఇట్ట తిన్న అలవాటు. బాగుండేదానికంటే నేను అట్ట తినేదే ఇష్టపడతా. 3 గుడ్లు యాడ్ సరిపోతాయమ్మా? 3 గుడ్లు అంటే మనం 3 ఉన్నాం కదా, దానికి మసాలాలు వేసి చేస్తున్నా. మసాలాలు ఎట్ట కొన్నావా? కొనుక్కో చేస్తా. కలిపెట్టేస్తున్నావా? అదేనా మసాలాలకు ఆల్రెడీ కలిపి పెట్టేస్తుంది. మసాలా పులుసు రంగు వచ్చేస్తాం. మరి ఆడైనా ఎర్రగొంది మాది. ఇప్పుడు టమాటాలు అంతే. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేస్తా. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేయాలి. టమాటాలు వేయాలి, అవి బాగా కాలాలి. నానబెట్టుకుని చింతపండు ఎంత ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ అనిలే ఉతామార. చెప్పు ఎంత ఏదో అన్నవేందా? గ్యాప్ లేదా అనేసి చెప్పు. రామారిగ్గా ఇంతకేదో ఉతామార అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. ఉరామారిగ్గని. ఉరామారిగ్గా నాకు తెలుసులే. బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు కారం వేస్తా. పిల్లకి ఎవరిది? నీదేనా? రెండు స్పూన్లు కారం. నేను పెడతాయి. మసాలా గుడ్డు 2 వేసి కలిపి చేస్తే గుడ్డు ఫ్లేవర్ పోతుందేమో అనిపిస్తుంది. బాగా టేస్ట్గా ఉంటుంది. మసాలా కోడిగుడ్డు పులుసు భలే ఉంటుంది. చూడు టమాటాలు బాగా నాకు ఇవ్వద్దు మసాలా. మగ్గిపోయినాయి కదా టమాటాలు. చూడు ఎంత బాగా నీట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు పులుసు పోస్తాం.
మళ్ళీ ఇంకొకసారి కడుగుతా. కల్లుప్పు వేసుకుంటా. ఇందాక కొంచెం ఎర్రగడ్డ వేయడానికి వేసా కదా, అందుకని చూసుకొని వేసుకుంటాం. ఇప్పుడు చూడలేదే నువ్వు? ఇప్పుడు కూరకు సరిపోయే ఉప్పు వేసాక సరేలే. నాకు ఎర్రగడ్డ వేయడానికి వేసా, ఇప్పుడు కూరకు సరిపోయేది వేసా. మూత పెట్టా. ఇప్పుడు బాగా తెల్తా ఉంది కదా పులుసు, అప్పుడు కోడిగుడ్లు వేస్తా. మసాలాలు చేయలేదు ఇంకా, ఇది ఉడకతా ఉంటుంది. ఈ లోపల అవి ఉడకొద్దా? మసాలాలు ఉడకొద్దా దీంట్లో? లాస్ట్లో మసాలాలు ఉడకకూడదు, పులుసు తెల్లి లాస్ట్లో ఇది దించుకో. ఇదే నా కోడిగుడ్డు. మసాలాలు ఎప్పుడు వేయాలంటే కూర అంతా అయిపోయి దించబోయే ముందు వేసి ఆపేయాలి అంతే, లేకపోతే బాగుంది. మొత్తం విడిపోద్దా? సర్చ్ అయితే మసాలా వేసుకున్నాం. నా గుడ్డు ఇరిగిపోతుంది. లోపల ఉప్పు సరిపోయి, ఉప్పు కారాలు సరిపోయి. మసాలా వేసిన తర్వాత ఉప్పు సరిపోదేమో, ఇప్పుడే చూస్తున్నావు ఎందుకో. ఎందుకు మసాలా లాస్ట్లో వేసుకునేది అంతే, ఇప్పుడంతా ఏమయ్యలే. మా గుడ్డు కూర అయితే ఇప్పుడు అంతా సరిపోయిందా? మసాలాడకి పచ్చెనగపప్పు, ఎర్రగడ్డ. పచ్చెనగపప్పులు అంటే అది దాంట్లో చూడు, చూపించు. తెలియదు కదా కొంతమందికి, అందుకని. శనగపిండి చేసే పప్పు, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, అంతే. అల్లం, తెల్లగడ్డ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మసాలాలు వేసుకో. సేమ్ ఇదే పిండితో మా మమ్మీ పకోడాలు వేస్తుంది. పకోడా అంటే తెలుసు కదా, ఊరికే ఇట్లా వేస్తే దాన్ని పకోడా అని అంటారు. మా మమ్మీ అంటే క్రంచీగా ఉంటే నాకు ఇష్టం అని చెప్పి మసాలోడు అంటే ఇష్టం లేదు నాకు యాక్చువల్గా. మసాలోడుతో ఇవి చేస్తుంది పకోడా. నాకు అవి అంటే భలే ఇష్టం. ఇప్పుడు చేసి చూపిస్తాను మమ్మీ. నూనె కాగిందా లేదా తెలుసుకునే విధానం. కాయిపోయింది మంట తగ్గిస్తే మసాలాలు వేస్తాం. మళ్ళీ చేస్తున్నావే? పులుసులేకి లావుగానే చేయాలి. సంగతి అమ్మ ఎన్ని చేస్తావా? 6 చేయి చాలు. మసాలాలు అవుతూ ఉన్నాయి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మా దిట్టు తిప్పు, మా ఉడకడం లేదా? చెడు మసాలాలు రెడీ అవుతున్నాయి. ఇది నాకు మసాలా వడ. ఒక్క పూటకి కోడిగుడ్డు ఏం సరిపోద్ది అంటే, రోజుకి మనిషికి 2 అయినా వేయొచ్చు కదమ్మా కోడిగుడ్లు, ఒకటి సరిపోద్దే. అబ్బా మాకైతే పూటకి సగమే అమ్మమ్మ వేస్తుంది చిన్నప్పుడు. ఇప్పుడు నీకు గుడ్డు వేస్తుండా నేను. 2 గుడ్లు కూడా తింటారు తెలుసా. మేము తినేదిలే చిన్న. కావాలంటే ఆనాక అమ్మమ్మని అడుగు. అప్పుడు మాకు కోడిగుడ్లు ఎక్కువ ఉండేవి, ఇన్నేసి ఉండేది గుడ్లు. అన్నుండి కూడా అన్నీ అమ్మమ్మ తక్కువ ఉడకబెట్టేది, 3 గుడ్లు వేసేది. మిగతా అన్నీ పొదగేసి పిల్లలు చేసేవాళ్ళం, చేపించేది అమ్మమ్మ. ఆనాక అమ్మమ్మని అడుగు కావాలంటే చెప్పద్ది. ఇంకా నీకోసం చిట్టి గారెలు వేస్తామా, పకోడా, చిట్టి పకోడా ఇంకా భలే ఇష్టం. మా పెద్దవి వేస్తున్నావు ఏంది అంతలా వస్తావు? అయ్యే ఇడిపోతాయి అంతే. చిట్టి అమ్మమ్మకి ఇచ్చిరా పంపి తింటా ఉంటుంది కూర.
ఆమె ఏం చేస్తుందో పెద్ద మనిషి అమ్మమ్మ గారు. తిను. ఏం చేసావు ఇప్పుడు దాకా? అబ్బా విశ్రాంతి. తిను. ఆల్బమ్ చూస్తున్నావా? సరే తిను. పకోడా ఎందుకంటే ఇట్లా చేసేది నీకు అలవాటు చేసింది. చిన్నప్పుడు ఇది తినేదాన్ని వాళ్ళు. అది బాగుండదు. అదే బాగుంది. దానికి ఎట్టు చేశారు. బాగుంది, సూపర్ ఉంది. నాకు ఇష్టం, ఫేవరెట్. ఎప్పుడు మసాలాలు చేసిన మమ్మీ వాళ్ళు అట్ట చేసుకుంటారు, నాకు మాత్రం ఇట్ట పకోడా వేస్తారు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. వస్తున్నాయి మనం మసాలా పకోడా. అసలు ఇది ఎంత బాగుంటుందంటే క్రిస్పీ క్రిస్పీగా తింటుంటే మనకి ఎలాగో ఇంట్లో హోటల్ స్టైల్ లాగా, అదేంటి హోటల్ స్టైల్ కాదు, స్వీట్ షాప్ స్టైల్ లాగా పకోడా రాదు. ఇట్లా చేసుకొని తినండి, క్రంచీ క్రంచీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఇవన్నీ నాకే. వేడి వేడిగా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, కనిపిస్తుందా మీకు? ఇంట్లో శనగపిండి లేనప్పుడు ఇట్లా నానేసుకొని ఇట్లా చేసుకుంటే కూడా పకోడా లాగే ఉంటుంది. పకోడా లాగే ఉంటుంది. నాకు ఇష్టం మమ్మీ, భలే ఇష్టం నాకు. శనగపిండి లేదు, పకోడా చూడండి ఎంత క్రిస్పీగా ఉంది. మనం ఒకవేళ శనగపిండితో చేసినా కానీ అది ఎగ్జాక్ట్గా క్రిస్పీగా రాదు కదా మమ్మీ. కానీ ఇది అంత క్రిస్పీగా ఉంటుంది చూడు, భలే క్రిస్పీగా ఉంటుంది. తిని చూపి, వేడిగా ఉంది. చూసా సౌండ్, చూసా ఎంత క్రిస్పీగా. నేను తింటా. పులుసు అయిపోయి ఉంటుందిరా. ఏమిడా చిక్కబడిపోయింది. ఆరు అంతే అంతే. ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేయడం అంతే. కాకపోతే మసాలాలు ఇప్పుడు తినము, కోడిగుడ్డు ఇప్పుడు సాయంత్రం మసాలాలు, ఎందుకంటే బాగా పీల్చుకొని. ఇప్పుడు నాకు కూడా సాయంత్రానికి మసాలాడేనా? అవును, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా పీల్చుకొని. ఇదే పులుసా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తినే సౌండ్ దాంట్లో వస్తుందేమో అని నాకు డౌట్. వస్తుంది. నాకెంత పులుసు నిందా మొత్తం పీల్చుకొని పోయింది. నేను ఇప్పుడు తిననులే, తర్వాత తింటా. నాకు ఒక గుడ్డు, సగం గుడ్డు చాలు. తినుమా. సగం చాలు. ఎందుకు? ఏమ్మా సగమే చాలు. సగం గుడ్డు మా ఎట్టమా తింటారు సగం గుడ్డ? అంతే. మేము గుడ్లు తెచ్చుకొని పిల్లలకి ఒక గుడ్డేసి నేను సగం గుడ్డు వేసుకొని తినేదాన్ని. వాళ్ళకి ఒక గుడ్డు మొత్తం ఇచ్చేదానివే? వాళ్ళిద్దరికి సగం సగం ఇస్తా. ఎవరిద్దరికి? నీకు మీ అక్కకి. అన్నకి మామయ్యకి? మామయ్య బళ్ళే ఉన్నాళ్ళు అప్పుడు. అన్నకి గుడ్డు, అన్నకి మా ఆయనకి గుడ్డు, మొత్తం గుడ్డు. మొత్తం గుడ్డు. గుడ్డు ఎవరన్నా తింటే పాపం అని చెప్పారు ఎవరైనా? లేదు, అప్పుడు చేస్తాలు అట్లాంటి. ఆమె చెప్తుంది అప్పుడు చేస్తాను అట్లాంటివి అంట. కాదు, కోళ్ళు పెంచుకోవాలని. కోళ్ళు పెంచే వాళ్ళ? కోళ్ళు అన్నీ పొరగేసి ఒక గంపలో పెట్టి గడ్డి మీద గుడ్లు పెట్టి గుడ్ల మీద ఈ పొదుగే పెడితే పిల్లలు చేస్తాయి. మనం ఎప్పుడైనా అంగడి గుడ్లు తెచ్చా? చాలా. మీ ఇంట్లో ఎన్ని కోడి గుడ్లు ఉన్నాయా? మా ఇంట్లో ఎన్ని కోళ్ళు పెట్టి అన్ని గుడ్లు పిగలేసేదాన్ని. అన్ని పిగలేసి ఏం చేసేదానివి? పిల్లలు కోళ్ళు చేసి పెద్దవి చేసి అమ్మేవాళ్ళ. అమ్మేవాళ్ళ? అందుకే కదా గుడ్లు తింటే ఏమొస్తుందని అమ్ముకుంటా పిల్లలు చేసి కోళ్ళు అమ్మాలని. నేను ఇంకా మీరే తినేవాళ్ళేమో అనుకున్నా. మేము తినేవాళ్ళమే. ఎప్పుడన్నా మా అన్న వస్తే, మా పెద్ద అన్న వస్తే, అబ్బా మళ్ళీ పెద్ద కిష్ట తాత, కిష్ట తాత మీ తాత చేత కాదు కోనుగులు, తాత చేత కాదు కోనుగులు. మీ ఆయన చేతి రాదా? మీ ఆయనకి రాదా? రాదు.
ఇప్పుడు కానీ ఉండుంటే తాత రాదు కడుపు పోయింది రాదు. ఆయన లేనప్పుడు ఎవరితో కోసేది మా సంసారం పోషించాను. నిజంగానే రాదు. మా నాన్న చాలా మంచివాడు. కోళ్ళు కోస్తే పాపాలని కోసేవాడు. కోసేది ఆయన తినేవాడులే. తింటాడు, బాగా తింటాడు. ఈ గిన్నె నేను క్వార్టర్ కానీ పోయేటప్పుడు క్వార్టర్ అంటే అత్తగారింటికి పోయేటప్పుడు మా అన్నోళ్ళు తీసి అబ్బా అమ్మోళ్ళు అని మాత్రం అన్నదమ్మా తల్లి. లేదులేమ్మా, ఉండింది కదా పెళ్ళప్పుడు. బాగలేదు మంచి మా అమ్మోళ్ళు తీసి. సరే మీ అన్న తీసిచ్చాడు అంతేనా? సరే కానీ గిన్నె లోట చెంబు లోట ఏదే ఊరికాడ ఆడుంది ఎలా పడదు ఉందా? చెంబు కూడా ఉందా? చెంబు ఇత్తళ్ళ చెంబు ఇత్తళ్ళ లోట, ఇది స్టీల్ పళ్ళెము, స్టీల్ లోట, ఇంకొక స్టీల్ లోట తీసి ఇచ్చారు మా అమ్మగారు. ఎత్తాలట ఏమా అదే ఎవరో ఎత్తుకోపోయారులే. దొంగలు ఎత్తుకుపోయారు. ఎత్తుకెళ్ళిపోయారు ఎవరో. సరే తినైతే. కొడుకు బాగుంది. బాగుందా? గుడ్డు తినమ్మమ్మ. మా అమ్మమ్మ అట్ట అంటది కానీ తింద నిజంగా వేసినా కానీ నాకు ఇచ్చేస్తుంది మమ్మీ. ఇప్పుడు తినలే అంటే నాకు ఇమ్మని అడగలేదు నాకు ఇమ్మని అడగలా కానీ నువ్వు ఇస్తావు అట్ట ఇచ్చేస్తుంది. తిందు మొత్తం కోడిగుడ్డుగా తిందు. కోడిగుడ్డు తినమ్మమ్మ. అమ్మో తినింది. ఈరోజు అమ్మమ్మ చేత మనం కోడిగుడ్డు అంతా తినిపిద్దాం. తినవా? బాయ్.